ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. షాపింగ్ అంతా కంప్లీట్ చేశారా? కొంతమంది వారి యొక్క స్తోమతకు మించి, వారికి యొక్క వస్తున్నటువంటి ఆదాయానికి మించి అప్పు చేస్తూ ఉంటారు. దయచేసి అటువంటి కార్యాలు చేయొద్దండి. కళ్ళు వెళ్ళిన దగ్గరికంతా మనసు వెళ్ళకూడదు అంటూ ఉంటారు కదండి. మీకు కలిగినటువంటి ధనంలో, మీకున్నటువంటి వనరులతోనే మీకు అనుకూలమైనటువంటి వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది కాస్ట్లీ డ్రెస్ కొంటారండి, ఆ ఒక్కరోజే వేస్తారు, ఇంకొక రోజు వేసుకోవడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ క్రిస్మస్కి వేసుకుందాం అనుకుంటే అప్పటికి లావ్ అయిపోతారు, ఈ డ్రెస్ కూడా పనికిరాదు. కాబట్టి డైలీ యూస్కి అయ్యేటటువంటి డ్రెస్సులు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది రకరకాల కాస్ట్లీ డ్రెస్సులు కొని ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టి వేసుకున్న తర్వాత ఆ రోజు వారికి తృప్తి ఉండదండి. కనుక జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 4వ అధ్యాయం. నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఈ మాట చెప్పాలి. బంధించబడినటువంటి వారిని, గుడ్డి వారిని, నలిగిన వారిని, అణగార్చబడిన వారిని విడిపించుటకు, వారిని గణపరచుటకు యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన్నారు. ఒకవేళ మీరు కూడా కృంగిపోయి ఉన్నారా? చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? నలిగిపోయిన స్థితిలో మీరున్నారా? మీరెంతో ఆశతో వివాహం చేసుకున్నటువంటి భర్త మిమ్మల్ని భయంకరంగా టార్చర్ పెడతా ఉన్నాడా? అయితే యేసు స్థితిని, పరిస్థితిని మార్చగలిగినటువంటి వారు. మీరు పనిచేయించినటువంటి ప్రదేశంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారా? మీరు చదువుతున్న కాలేజీలో అవమానపరచబడుతూ ఉన్నారా? అయితే గమనించండి ప్రియులరా, నీకొక సహాయకుడు ఉన్నారు. నీ పక్షమున నిలబడే ఒక దేవుడు ఉన్నాడు. నీకు విడుదలనిచ్చే ఒక దేవుడు ఉన్నాడు. నీకు సహాయం చేసే ఒక దేవుడు ఉన్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి నీకోసం భూమి మీదకి వచ్చిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నలిగిపోయి ఉన్నావా? ఎవరు సహాయం చేయడం లేదనుకుంటున్నావా? కృంగిపోయి ఉన్నాను అనుకుంటున్నావా? నిన్ను లేవనెత్తి బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. రా ఆయన దగ్గరికి ఈరోజు మోకాళ్ళలో ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభా, నేను నలిగిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయండి అని మీరు అడగగలిగితే దేవుడు మీకు సహాయం చేసి మీకు జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.